నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. మీరు బెంగళూరు కన్నడిగా, ఎస్ సార్ ఏమో తెలంగాణ అబ్బాయి, ప్రాపర్ తెలంగాణ అబ్బాయి. మరి ఎలా పరిచయం? ఈ బ్రిడ్జ్ ఎక్కడ? టెక్స్ట్ చేశాడనమాట కిరణ్ అనే ఒక అబ్బాయి. అప్పుడు నేను ఇంకా రిప్లై చేసా. మీ పేరెంట్స్ అంటే కన్నడ అబ్బాయి అయితే బెటర్, తెలుగు అదేం లేదు, మా ఆయన వాళ్ళ సైడే ఉండే, అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, బట్ డౌట్ ఈస్ తెలుగులో స్టార్ట్ చేశారు. తెలుగు లాంగ్వేజ్ కానీ ఈ నేలంకి కానీ నేను చాలా రుణపడి ఉంటా. బికాస్ ఇంట్లో స్ట్రిక్ట్ ఉండే వాళ్ళ, అంటే బాగా తిన్నా, బాగా బాగా క్లాస్ టాపరా? అబ్బా టాల్ అంతే. ఎవరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు వరుదిని పరిణయం టైంలో? మై మామ్. వాళ్ళ డాటర్ కి ఏమైనా ఇట్లా చెప్తుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. మా అమ్మ ఉల్టా ఓకే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేదన్నమాట, చెప్పించండి పర్లేదు చేస్తుంది, ఇట్స్ ఓకే, ఏడ్చినా పర్లేదు అన్నట్టు. పూర్తిగా సో సీరియల్స్ ఆఫ్ చేసి సడన్ గా మమ్మల్ని అందరినీ వదిలేసి ఎందుకు అని వెళ్ళిపోయారు? పెళ్లి కోసం అంతే. ఐ వాజ్ రెడీ టు సాక్రిఫైస్, లేదంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. వదిలేసి రావచ్చు, అమ్మాయిలే వదిలేయాలి జాబ్, ఇప్పుడు అబ్బాయిలకి డెఫినెట్లీ నో, డెఫినెట్లీ నో, డెఫినెట్లీ నో. విమెన్ హ్యాస్ టు బి ఎంపవర్డ్. యూ గెట్ మ్యారీడ్ టు ఎనీవన్. ఇప్పుడు వస్తున్న పిల్లలకి ఎగ్జామ్ ఫెయిలా, డిప్రెషన్. నేను డిప్రెస్డ్ ఉన్నా మమ్మీ, ఇప్పుడు నాకేం చేయాలి అర్థం అవట్లే, నేను సైకాలజిస్ట్ దగ్గర పోతున్నా. 18-20 years లో కూడా పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారంటే అది వాళ్ళ తప్పు కానే కాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చందమామనే సరిజోడు, జాబిలమ్మకే జతగాడు, శ్రీనీడే తాకని రాముడు. ఈ సీరియల్ అప్పట్లో మొత్తం అన్ని పనులు వదిలేసి మరి టీవీ ముందు అలా అతుక్కుపోయి 8:30 అయిందంటే వరుదిని పరిణయం వస్తుంది అని అందరూ టీవీ దగ్గర కూర్చొని ఉండేది. నా ఫేవరెట్ సీరియల్ అనమాట అప్పట్లో. సో వరుదిని పరిణయం చూసినప్పటి నుంచి ఆ హీరోయిన్ లాగా వరుదిని లాగా అందరూ ఉండాలని, అలాంటి అబ్బాయి అందరికి దొరకాలని చాలా కలలుగానే వాళ్ళు అప్పట్లో అమ్మాయిలు అనమాట. సో నేను వరుదిని చూసి 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 ఎప్పుడైనా ఒక రోజు ఖచ్చితంగా వరుదిని గారిని ఇంటర్వ్యూ చేయాలి, అంటే రియల్ లైఫ్ లో చందన గారిని అయితే ఇంటర్వ్యూ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ద బ్యూటిఫుల్ గర్జియస్, అసలు ఎన్ని చెప్పినా తక్కువే. 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం ఇంటర్వ్యూ కోసం. ఫైనల్లీ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ హావ్ అన్ ఇంటర్వ్యూ విత్ చందన సేగు గారు. హలో మ్యామ్, నమస్తే. హాయ్, సో నైస్, మంచి చాలా క్యూట్ ఇంట్రో. నాకే ఒకసారి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. అవునా? వెరీ నైస్, థ్యాంక్ యూ మ్యామ్. బట్ లిటరలీ ఐ మీన్ మీరు ఒక ఏంజల్ మాకు. అప్పట్లో అంటే రెగ్యులర్ మిమ్మల్ని చూడడం, నేను కూడా వరుదిని గారు శారీ కట్టుకోవాలి, వరుదిని రెడీ అవ్వాలి, ఇంకెంతే అలానే ఉండేది అనమాట. 8:30 అయిందంటే అందరిని కొట్టైనా టీవీ ముందు కూర్చోవాలనేది. దట్స్ సో స్వీట్, వెరీ స్వీట్. ఓకే మ్యామ్, ఐ మీన్ వరుదిని సైడ్ చందన గురించి మాట్లాడదాం, మీ గురించి మాట్లాడదాం. ఓకే, మీ స్కూలింగ్ అంటే మీరు అసలు యాక్చువల్లీ తెలుగు అమ్మాయా అని ఒక డౌట్ ఉంది. తెలుగు ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు? డెఫినెట్లీ కాదు, పక్కా కన్నడిగా, పక్కా బెంగళూరు అమ్మాయి. పక్కా బెంగళూరు అమ్మాయి. నాన్న వచ్చి వాళ్ళ రూట్స్ ఫ్రమ్ కోలార్ అన్నమాట. ఓకే, అంటే ఆంధ్ర బార్డర్ కాబట్టి ఆయనకి తెలుగు రాయడం మాట్లాడడం అని వచ్చు. ఓకే, బట్ ఇంట్లో తెలుగు మాట్లాడతారు, అది కన్నడ 70% అండ్ 20% or 30% తెలుగు ఉంటది అనమాట. లైక్ బెంగళూరు తెలుగు ఇస్ నాట్ తెలుగు అట్ ఆల్, ఏదో 1-2 words అక్కడ ఉన్నట్టు. సో మోస్ట్లీ కన్నడ మాట్లాడతారు ఇంట్లో. మై ఫాదర్ అండ్ మదర్ స్పీక్స్ కన్నడ. నాతో తెలుగు నేర్చుకోవాలి తను అన్నట్టు మాట్లాడారు, బట్ దట్ ఈస్ నాట్ ద తెలుగు. ఇక్కడ వచ్చాక తెలుగు అర్థమైంది. ఒక్క వర్డ్ కి కూడా సింక్ ఉండదు అసలు. ఓకే, హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్ మ్యామ్? అంటే చైల్డ్హుడ్ చదువుకున్నారు? లైక్ చైల్డ్హుడ్ యాజ్ అ పర్సన్ చాలా మిస్చివియస్, ఓకే, వెరీ నాటీ. లైక్ ఎవ్రీ సింగిల్ డే కంప్లైంట్స్ వస్తుంది అనమాట. స్కూల్లో నైబర్స్ తో ఆడుకున్నప్పుడు ఏదో ఒకటి చాలా అంటే చాలా నాటీ. అలా లేరు మ్యామ్ ఇప్పుడు. ఇప్పుడు మారిపోయాను, వరుదిని ఎఫెక్ట్.
ఫుల్ నాటి ఉండేవాళ్ళు. చాలా చిన్నప్పుడు అయితే ఐ వాస్ వెరీ మిస్టీరియస్ అంట. నాకు గుర్తులేదు, నాకు ఇవన్నీ ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటే ఇల్లు చేసావు అలా చేసావు అని చెప్తే ఐఎమ్ లైక్ ఓకే అంత చేసానా అన్నట్టు. ఓకే. అండ్ స్కూలింగ్ అని బెంగళూరు, కాలేజ్ కూడా బెంగళూరు. టాపరా అబ్బా టాల్ అంతే, పాస్ అవడమే గొప్ప విషయం అసలు. అయ్యయ్యో లేదు అంటే ఒక అంటే కొంచెం చదివితే 80s వరకు వెళ్ళేది, అదర్వైజ్ 70 దాటదు. 70 దాట అసలు అంతే, 70-75 అంతే మ్యాథ్స్. ఓకే. కొంచెం కష్టపడితే 85, 89, 90 వరకు వెళ్ళేది. అది కానీ మ్యాథ్స్ లో పాస్ అవ్వడం గొప్ప విషయం. 35 రావాలి అంతే మన టార్గెట్. అది ఇంట్లో స్ట్రిక్ట్ ఉండే వల్ల మ్యాథ్స్ లో కంపల్సరీ చదవడానికి ఏం స్ట్రిక్ట్ లేదు, ఓకే. బట్ అదర్వైజ్ మై ఫాదర్ వాస్ ప్రిటీ స్ట్రిక్ట్. అంటే బాగా తిన్నా బాగా చిన్నప్పుడు. స్కూల్ నుంచి కంప్లైంట్స్ రెగ్యులర్ గా వచ్చేవా? చిన్నప్పుడు వచ్చేది, హై స్కూల్ వరకు అంత లేదు, బట్ ఐ థింక్ ఒక 6th 7th దాకా అయితే రెగ్యులర్ ఏదో ఒక కంప్లైంట్ కంపల్సరీ. మా అమ్మ అయితే వీక్లీ వన్స్ స్కూల్ కి వచ్చేది. ఐ థింక్ ఐ స్టడీడ్ ఇన్ 7 schools. ఓకే. మారుతూనే ఉండేది. వాళ్ళు పంపించేసారా, మీరు మారిపోయారా? మా అమ్మ ట్రై చేస్తూ ఉండే అనమాట, డిఫరెంట్ స్కూల్ కి వేద్దాం, మేబీ కొంచెం సైలెంట్ అవుతుందేమో. పేరు మార్చింది కూడా, నా పేరు అశ్విని ఫస్ట్. అశ్విని. దాని తర్వాత న్యూమరాలజీ ప్రకారంగా చందనాన్ని మారిస్తే కొంచెం కామ్ అవుతుంది పిల్ల అని చెప్పారంటే ఎవరు, అది మార్చారు మళ్ళీ. ఓకే. ఐ వాజ్ వెరీ నాటీ అంట. నేను కూడా అనుకుంటున్నా అప్పుడెప్పుడు ఇలాని చెప్తున్నారు కానీ నాకు ఒక లక్షణాలు కూడా కనిపించట్లేదే ఇప్పుడు అసలు క్వైట్ ఆపోజిట్, ఫుల్ ఆపోజిట్, ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఓకే. దెన్ అంటే ఎంతవరకు చదువుకున్నారు? నేను ఫ్యాషన్ డిజైనింగ్, బిఎస్సీ ఇన్ ఫ్యాషన్ టెక్. ఓకే. మరి అటు సైడ్ ఎందుకు వెళ్ళలేదు? అంటే కాలేజ్ ఫీజ్ ఓకే కట్టాను కానీ వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసాను కదా వరుదిని టైంలో. ఎలా? ఐ మీన్ పియూ అయ్యాక నాకు ఇది ఆఫర్ వచ్చింది, సో ఇక్కడ వచ్చాను. లైక్ యువర్ ఇంటూ యాక్టింగ్ ఫీల్డ్? నాట్ ఎట్ ఆల్. మైండ్ లో అస్సలు అబ్బో అస్సలు ఛాన్స్ లేదు. ఐ నెవర్ ఎవర్ థాట్ ఐ వుడ్ ఫేస్ అ కెమెరా. ఓకే. అసలు లేదు. మరి ఛాన్స్ ఎలా వచ్చేసింది? సో ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ డబ్బింగ్. ఒక 53 మూవీస్ కి డబ్బింగ్ చేసా, హీరోయిన్స్ కి. 53 మూవీస్? ఒక హీరో చిన్నప్పటి నుంచి. అంటే ఇక్కడ కాదు, కన్నడ. ఓకే. తెలుగులో నాకు ఇప్పటికి నాకు తీరని కళ అంటే, నేను చేసిన ప్రాజెక్ట్ లో కూడా నేను డబ్ చేసుకోలేదు. అయ్యో. ఒక్క సీరియల్ లో నేను డబ్ చేయలేదు, ఒక ప్రాజెక్ట్ లో కూడా నా రియల్ వాయిస్ ఉండదు. నేను అనుకుంటున్నా ఓకే ఒక మూవీకైనా డబ్ చేయాలి తెలుగులో అని ఒక ఆశ నాకు, ఎందుకంటే ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకున్నా కదా, అది ఒక సాటిస్ఫాక్షన్ అన్నట్టు. మేబీ ఇన్ ఫ్యూచర్. ఇన్ ఫ్యూచర్. సో డబ్బింగ్ స్టార్ట్ చేసా. దాని తర్వాత దిస్ వాజ్ ఆల్ వెరీ యంగ్, అంటే వెన్ ఐ వాజ్ లైక్ 15-14 ఆ టైంలో. దాని తర్వాత యాంకరింగ్ చేసా మీలానే. ఐ డిడ్ షోస్, అంటే నాట్ ఫర్ సెలబ్రిటీస్ కి షో అలా, ఐ మీన్ సెలబ్రిటీస్ తో ఇంటరాక్షన్ కాకుండా వీకెండ్స్ లో షో అన్నమాట. సో అది చేసా. అప్పుడు కూడా నేను ఇంకా అండర్ ఏజ్, అది చేసా. దాని తర్వాత అది చూసి నాకు వరుదిని వచ్చింది. మీ పేరెంట్స్ అగ్రీడ్ అయ్యి వీటన్నిటికీ యాంకరింగ్ అస్సలు జీరో రెస్ట్రిక్షన్. దేనికి రెస్ట్రిక్షన్ లేదు, దాంట్లో అంత స్ట్రిక్ట్ లేదు, బిహేవియర్ అంతే. బిహేవియర్ వరకు కంప్లైంట్స్ ఇవన్నీ రాకుండా ఉంటే చాలు వాళ్ళకి, అంతే. వీటిలో అంత అసలు. ఈ యాంకరింగ్ చూసి వరుదిని పని. యాంకరింగ్ చేస్తాను నేను ఒక 5-6 months చేస్తే ఏదో ఒక ఎపిసోడ్ చూసి నాకు కాల్ వచ్చింది. అంటే నాకు డైరెక్ట్ గా రాలే, ఛానల్ కి వచ్చింది. నేను యాంకరింగ్ చేస్తున్న ఛానల్ కి, వాళ్ళ నుంచి నాకు కాల్ వచ్చింది, వాళ్ళు ఇచ్చారు నంబర్. దట్స్ హౌ ఐ గాట్ అ కాల్ ఫర్ వరుదిని పరియం. తెలుగు అప్పటికి వస్తుందా? అసలు లేదు. దెన్ Didn't you freaked out? I mean, నాకు తెలుగు రాదు. I did, of course. నేను వరుదిని హానెస్ట్ గా చెప్పాలంటే వరుదినిలో ఒక 6 months అనుకుంటా. I'm not sure with the exact number, but 3 to 6 months లో I have literally cried every single day. అయ్యో. I was very freaked out. నాకు అసలు ఏం రాదు. మెయిన్ గా ఏంటంటే డ్రెస్సింగ్, లంగా ఓని కట్టుకోవడం కూడా రాదు నాకు. లిటరల్ గా మేకప్ వేసుకోవడం రాదు, హెయిర్ ఏదో రాదు, ఏం లైక్ జీరో నాలెడ్జ్. యాంకరింగ్ ఎట్లా అంటే కెమెరా, ఒక స్టేబుల్ కెమెరా ముందు ఐ వాజ్ అ కిడ్. అందులో నాకు ఏం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఐ వాజ్ అ వెరీ లైవ్లీ చైల్డ్, సో ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ నాతో పాటు ఉన్న యాంకర్ కూడా, ఆయన ఇప్పుడు చాలా పెద్ద యాక్టర్ అక్కడ కన్నడలో, చిక్కన్న అని, ఆయనతో చేశాను అనమాట యాంకరింగ్. సో వెరీ గుడ్ ఇట్ వాజ్. నాకు ఆ ఎఫర్ట్ పెట్టాలి అని లేదు. కాలేజ్కి వెళ్తుండే, చిల్ అవుతుండే మంచిగా. ఇక్కడికి వచ్చాక ఇంకా మొత్తం టోటల్ చేంజ్. అండ్ రసూల్ సార్, బాబా ఐ విల్ నాట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ప్రాంప్టింగ్ లేకుండా కూడా డైలాగ్స్ చెప్పాలి, లాంగ్వేజ్ నేర్చుకుని మరి.
సో తెలుగులో డైలాగ్ రావడం, మళ్ళీ కో డైరెక్టర్ వచ్చి చెప్పడం, మళ్ళీ నేను దాన్ని ఇంగ్లీష్లో రాసుకోవడం, మళ్ళీ దాన్ని బై యాడ్ చేసుకోవడం, అండ్ ఐ టు డూ ఇట్. 200 members జూనియర్స్ ఉన్నా, 100 members జూనియర్స్ ఉన్నా, ఐ హ్యావ్ టు డూ ఇట్. రాదా, వన్ మోర్ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మైక్లో చెప్పేసేవాళ్ళు. అసలు డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనుకుంటే అది డిస్రెస్పెక్ట్. ఆ టైంలో నాకు అనిపించింది, అరే ఏంది ఇలా ఏడుస్తున్నా నేను, అందరి ముందు ఏడిపిస్తున్నారు ఇవన్నీ కూడా. బట్ టుడే ఐఎమ్ గ్లాడ్ అంత చేశారు కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు డూ సో మెనీ ప్రాజెక్ట్స్. ఓకే, బట్ ఫైనల్లీ తెలుగు అయితే నేర్చుకున్నారు ఆఫ్టర్ 6 months? 3 months లేదు, తెలుగు స్టార్టింగ్ లోనే 1.5-2 months లోనే నేర్చుకున్నా. అప్పుడు షోస్ లోనే అర్థమైపోతుంది మీకు. ఫస్ట్ షోకి 1.5 months 2 months చేశాక దాని షోలోకి అర్థమైపోతుంది. బై 3rd month కి ఇంకా వచ్చింది కంప్లీట్ గా. ఎవరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు వరుదిని పరిణయం టైంలో? మై మామ్. ఓకే, మై మామ్ లిటరల్ గా అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ డాటర్ కి ఏమైనా ఇట్లా చెప్తుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. మా అమ్మ ఉల్టా. ఓకే, మా అమ్మ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేది అనమాట, చెప్పించండి పర్లేదు చేస్తుంది, ఇట్స్ ఓకే, ఏడ్చినా పర్లేదు అన్నట్టు. అలా మా అమ్మ బాగా తిట్టుకుంటుండే. నేనైతే అప్పుడు తిట్టుకునే బాగా చాలా ఎక్కువ. ఓకే, మరి సపోర్టివ్ అంటున్నారు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అయితే వచ్చింది. నాకు ఇప్పుడు ఒక అవార్డ్ వచ్చినా, మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఇంత ప్రైజ్ చేశారు కదా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ ఎఫర్ట్. అది లేదంటే నేను కూడా నార్మల్ గా ఉంటుండే అంతే, ఇంత రీచ్ అయ్యేది కాదేమో క్యారెక్టర్. ఇప్పుడు రాసే వాళ్ళు ఒక క్యారెక్టర్ ని డెఫినెట్ గా రీచ్ అవ్వాలని రాస్తారు. ఆర్టిస్టులు కూడా మనం అంత ఎఫర్ట్ పెడితేనే అది అక్కడ వరకు రీచ్ అవుతుంది. ఇఫ్ వీ డోంట్ పుట్ సో మచ్ ఎఫర్ట్, దెన్ రాసిన వాళ్ళకి కూడా వాళ్ళ ఎఫర్ట్ కి వాల్యూ ఉండదు. సో దట్స్ హౌ ఇట్ ఇస్. వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ అబౌట్ వరుదిని పరిణయం? మీకు చాలా టఫ్ అనిపించింది టోటల్ వరుదిని పరిణయంలో? సో టఫెస్ట్ పార్ట్ అంటే నా ట్రాన్సిషన్. అంటే ఒక టామ్ బాయ్ లాగా నేను పెరిగాను ఆనెస్ట్ గా. అంటే బెంగళూరులో మా పేరెంట్స్, నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు, సో ఒక బాయ్స్ గానే పెరిగాను నేను. ఐ వాజ్ నాట్ లైక్ టిపికల్ తెలుగు అమ్మాయి అంత లేదు, అస్సలు అలా లేదు. అండ్ డ్రెస్సింగ్ మెయిన్లీ, నాకు డ్రెస్సింగ్ సెన్స్ ఇలాంటి డ్రెస్సింగ్ రాదు. అండ్ వరుదినిలో ఒక యాక్సెంట్ కూడా ఉండే, తెలుగు యాక్సెంట్. అది తెలుగుయే రాదు, ఇంకా యాక్సెంట్ ఎక్కడ వస్తుంది? సో ఎవ్రీ సింగిల్ థింగ్, ఓనికి పిన్ పెట్టుకోవడం నుంచి పెట్టి మేకప్ వేసుకోవడం నుంచి పెట్టి ఎవ్రీథింగ్ వాజ్ డిఫికల్ట్ ఫర్ మీ. ఎంటైర్ ట్రాన్సిషన్ మ్యాన్, ఒక పర్సన్ ని కంప్లీట్ చేంజ్ ఓవర్ కదా. నేను యాజ్ అ పర్సన్ కూడా ఇప్పుడు నార్మల్ గా నడవడం వేరు, ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు నడవడం వేరు. సో ఇట్ ఇస్ లైక్ టోటల్ ట్రాన్సిషన్. ఓకే, నేను సీరియల్ ఎండ్ అయ్యేసరికి చందన వాజ్ నాట్ చందన, చందన బికేమ్ వరుదిని 100%. బికాస్ అన్ని ఇయర్స్ వర్క్ చేసి కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్, కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, రవికృష్ణ గారి గురించి ఏమైనా చెప్తారా? ఐ మీన్ he was a very good co-artist, అంటే very dedicated. We both were not like మాట్లాడడం and all that. ఎందుకంటే స్టార్టింగ్ లో టామ్ అండ్ జెర్రీ లాగా ఉండే కదా క్యారెక్టర్స్. సో we became like that. Okay. సో తను ఒక ప్లేస్ లో ఉంటే నేను ఇంకో ప్లేస్ లో ఉంటుండే, తను ఇంకో ప్లేస్ లో ఉంటే నేను ఒక ప్లేస్ లో ఉంటుండే. నాట్ లైక్ ఎనిమిటీ లేదా గొడవ అదేం లేదు. బట్ we just used to work only on in front of camera. ఏముంది అంతవరకే. నాట్ లైక్ అంటే ఆఫ్ స్క్రీన్ we never spoke or ఏం లేదు. ఆఫ్టర్ వరుదిని పరిణయం ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా, అట్లీస్ట్ ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. అసలు కలిసినప్పుడు బాగున్నారా అంతే, హౌ యూ అంతవరకే. ఎప్పుడు వి నెవర్ ఏమో తెలీదు. ఇప్పుడు అవార్డ్ వస్తే వి యూస్ టు కంగ్రాచులేట్ ఈచ్ అదర్ అండ్ అంతవరకే తప్ప నాట్ లైక్ పర్సనల్ గా ఎప్పుడు లేదు. ఓకే, నేను వరుదిని పరిణయం తర్వాత కూడా చాలా సీరియల్స్ కొన్ని చేశారు కదా, నాకు లిటిల్ హానెస్ట్ గా చెప్తున్నా పేర్లు కూడా గుర్తులేదా? అంటే వరుదిని పరిణయం ఎఫెక్ట్ అంతుండింది. కావాలంటే ఇప్పుడు హాట్ స్టార్ లో రిపీట్ చేసుకొని చూస్తాం వరుదిని పరిణయం, కానీ మీరు మిగతా ఏం సీరియల్స్ చేశారని అసలు గుర్తులేదా? ఎందుకని అంటారు? ఎందుకు ఆ ఇంపాక్ట్ లేదంటారు నెక్స్ట్ సీరియల్? ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇది ఫస్ట్ థింగ్ ఇస్ ద క్యారెక్టర్, వెరీ ప్రామిసింగ్ రోల్, వెరీ ప్రామిసింగ్. అండ్ అందరికి రీచ్ అయిపోయింది, అది ఎఫర్ట్లెస్లీ రీచ్ అయిపోయింది. ప్రతి ఒక్క సీన్ గానీ, అంటే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ కదా. డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్టులు, ఎవ్రీవన్ అందరూ ఒక చాలా మంచి సింక్ అది వరుదిని. సో అందుకే అంత మంచి సక్సెస్ వచ్చింది. తర్వాత వచ్చిన సీరియల్స్ ఏంటంటే డిఫరెంట్ అప్రోచ్ అండ్ అంత లెంత్ రాలే. ఇప్పుడు ఇది 4.5 years వచ్చింది. సో వేరే 1 year 2 year అలా ఉండే, అంత సబ్జెక్ట్స్ ఏ ఉండే. సో మేబీ దట్స్ బికాస్ ఆఫ్ దట్. అండ్ ఛానల్
ఆబ్వియస్లీ ఓకే బికాస్ దిస్ వాస్ ఫర్ జీ తెలుగు. నా Yeah. సెకండ్ ప్రాజెక్ట్ జెమిని, థర్డ్ ప్రాజెక్ట్ మా టీవీ, దాని తర్వాత విజయ్ టీవీ, దాని తర్వాత మళ్ళీ సన్ టీవీ, మళ్ళీ బ్యాక్ టు జీ తెలుగు. జీ తెలుగు. సో ఇట్ వాస్ అ వెరీ లాంగ్ జర్నీ. అప్పట్లో యూ రూల్డ్ ద TFI మొత్తం సీరియల్స్ అన్ని తెలీదు. వాళ్ళు I enjoyed. చూసేవాళ్ళు అసలు మామూలుగా కాదు. ఇంట్లో చూస్తారా సీరియల్? మీరు చేసిన సీరియల్? నేను చేసిన సీరియల్స్ మా పేరెంట్స్ చూస్తారు. అమ్మ నాన్న డెఫినెట్లీ. ఏం చెప్పేవాళ్ళు అప్పుడు, గుర్తుందా మీకు? Oh, they used to enjoy, man. Like there was never a day where వాళ్ళు నా కూతురని చూసింది అన్నట్టు. వాళ్ళకి ఒక క్యారెక్టర్ గానే చూసారు. దే లవ్డ్ ఇట్. ఆల్ మై ఫ్రెండ్స్ అందరు కూడా సీరియల్స్ చూడని వాళ్ళు, బికాస్ నా స్కూలింగ్ కానీ ఇది కానీ సీరియల్స్ చూసేలాగా లేదు, అండ్ లాంగ్వేజ్ ఎవరికి అర్థం కాదు, బట్ స్టిల్ దే యూస్ టు వాచ్ అండ్ దే యూస్ టు ఎంజాయ్. ఇట్ వాస్ నైస్. నేనే చూస్తా, నేను ఇప్పటికీ చూస్తా. ఇప్పటికీ చూస్తా నేను ఇప్పటికీ ఎప్పుడైనా లైక్ బోర్ అయినా లేదంటే మిస్ అవుతుంటే కూడా ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ వచ్చితే ఫస్ట్ థింగ్ ఐ విల్ వాచ్ సమ్ ఎపిసోడ్స్ ఆఫ్ వర్ధుని పన్నెం. బికాజ్ సాంగ్ గుర్తుందా మీకు? మీ ఒక 2 లైన్స్, 2 సాంగ్స్ ఉండే అందులో. పాడమంటారా? ఎనీ 2 లైన్స్. నిన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో, అంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో, కుదరదని చెబుతున్నా కుదరదని అంటున్నా, వలపులే కాదు అని తెలుపులే కన్నానే. బాగా పాడారు. యూ ట్రైడ్ వెరీ వెల్. యా, ఇది సాంగ్ మన జోనర్ కాదు, బట్ చాలా బాగా పాడారు. పైన లిరిక్స్ ఇంకా గుర్తు పెట్టుకున్నారు మీరు ఇప్పటికి. కొంచెం డౌట్ వచ్చింది అందుకే మధ్యలో ఆఫీసర్. బట్ అప్పటి సీరియల్ యాక్చువల్ గా చెప్పాలంటే దిస్ వాజ్ అ వెరీ ప్లస్ పాయింట్. మా ప్రాజెక్ట్ లో 2 టైటిల్ సాంగ్స్ వచ్చాయి, అండ్ సీరియల్ టెలికాస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏంటది టైటిల్ సాంగ్స్ వస్తూనే ఉన్నది. మామూలుగా అయితే సీరియల్ లో టైటిల్ సాంగ్ ఆపేస్తారు ఫ్యూ డేస్ అయ్యాక. అవును, మాది అలా కాదు. ఫస్ట్ ఒక సాంగ్ వచ్చింది, మళ్ళీ మా ప్రొడ్యూసర్ ఇంకొక సాంగ్ చెప్పించారు, మళ్ళీ ఆ సాంగ్ కూడా లాస్ట్ వరకు వచ్చింది. ఓకే. ఈ సీరియల్ కమ్యూనిటీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అప్పటి నుంచి ఇప్పటి వరకు? యా డెఫినెట్లీ. లైక్ ఫ్రమ్ విచ్ సీరియల్? అంటే మహేశ్వరి, విష్ణుప్రియ అంతా అప్పటి నుంచి, వరదుని స్టార్ట్ అయినప్పటి నుంచి. ప్రియాంక, వనజక్క. వనజక్క అయితే చాలా క్లోజ్. లైక్ వి లిటరలీ టాక్ లైక్ 2-3 days వన్స్ అయినా మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా వాళ్ళ నుంచి వస్తున్నా. హైదరాబాద్ కి వస్తే అక్కడే స్టే అవుతా. లైక్ వెరీ క్లోజ్ టు మీ. వాళ్ళ పిల్లలు కూడా వెరీ క్లోజ్ టు మీ. సో అలా. ఓకే. దెన్ పూర్తిగా సో సీరియల్స్ ఆఫ్ చేసి సడన్ గా మమ్మల్ని అందరినీ వదిలేసి ఎందుకు అని వెళ్ళిపోయారు? పెళ్లి కోసం అంతే. అండ్ హియర్ వి గో. నాకు తెలిసిన విషయం అందరికి మేబీ చూసుంటే తెలుసుండొచ్చు, మీరు బెంగళూరు కన్నడిగా. ఎస్. అన్నగారి సార్ ఏమో తెలంగాణ అబ్బాయి, ప్రాపర్ తెలంగాణ అబ్బాయి. మరి ఎలా పరిచయం? ఈ బ్రిడ్జ్ ఎక్కడ? సో బేసిక్ గా ఏంటంటే మా ఆయనకి ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నాయి అనమాట. ఓకే. సో నాకు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. మా మమ్మీ వాళ్ళు ఆ ఇయర్ ఎండింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. అప్పుడే గురుబల్ మోస్తుంది, సో అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో ఇక్కడ ఇలానే ఒక షూట్ లో వచ్చాను నేను. సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చిన్నాన్న కలిసారనమాట. వాళ్ళ పార్ట్నర్ వచ్చి నాకు తెలిసిన ఒక అక్క, లైక్ రాఖీ బ్రదర్ లాగా ఒక అక్క. ఓకే. సో ఆ అక్క చెప్పారనమాట, ఇలా ఉంది ఒక అమ్మాయి, షీస్ వెరీ నైస్ అది ఇది అని చెప్పి. ఓకే. సో ఎవరు అంటే ఇలా వాళ్ళేమో ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఈ పిల్ల అది ఇది అని చెప్పి. తర్వాత ఆయనేమో కిరణ్ నంబర్ అండ్ ఇలా ఉన్నారు అని చెప్పారు. నాకేమో అది ఫస్ట్ టైం కదా, మనం ఎక్కడ ఇండస్ట్రీనే అయిపోయింది, దీనికంతా అసలు టైం లేకుండే రిలేషన్షిప్ కి కానీ వాట్ ఎవర్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఓ హౌ దిస్ వర్క్స్ అని తెలుసుకుందామని, మ్యాట్రిమోనీ ఎట్లా వర్క్ అవుతుంది, ఆర్ ఇది ఎలా ఉంటది ప్రాసెస్ ఇవన్నీ కూడా. సో టెక్స్ట్ చేశాడు అనమాట కిరణ్ అనే ఒక అబ్బాయి. అప్పుడు నేను ఇంకా రిప్లై చేసా. ఇంకా అలా మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆడియో కాల్ మాట్లాడిన తర్వాత వీడియో కాల్, మా ఇద్దరికి బాగా సింక్ అయింది. వి స్టార్టెడ్ టాకింగ్, వి లైక్ ఈచ్ అదర్. తర్వాత అలా ఒక 9 months we were sure that we like each other and we are going to end up with each other అని. అండ్ మధ్యలో పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఆబ్వియస్లీ. అండ్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ కిరణ్ ని నేను యాక్చువల్ గా కలవలేదు. ఓకే. ఐ నెవర్ మెట్ హిమ్. 9 months లో ఒకసారి కూడా మెట్ అవ్వలేదు. దాని తర్వాతే మీట్ అయ్యాను. వాళ్ళ ఫాదర్ ని కలిసాను,
వాళ్ళ బ్రదర్ ని కలిసాను. మాది ఓన్లీ వీడియో కాల్స్. ఓకే అంతే. దాని తర్వాత వి డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్ అండ్ దెన్ ఓన్లీ వి మెట్. ఓకే, నేను మీది ఇంకా లవ్ మ్యారేజ్ అనుకుంటున్నాను. టిపికల్ ఓల్డ్ స్కూల్. నేను ఓల్డ్ స్కూల్ అంటే థాట్స్ అలా ఉంటది నాకు. యా, సో నాకు అసలు అదేం అనిపించలేదు. నాకేమనిపిస్తుంది, లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లైక్ వెన్ యూ ఆర్ ష్యూర్ అబౌట్ అ పర్సన్ దేర్ ఇస్ నో పాయింట్ కదా లవ్ అయినా, like what you want to name that relationship doesn't matter. At the end of the day you will get married eventually. So we were sure that we want to get married to each other. Okay, so we just decided. మీ పేరెంట్స్ అంటే కన్నడ అబ్బాయి అయితే బెటర్, తెలుగు అదేం లేదు. ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు. అక్కడే ఉండే, మా ఆయన వాళ్ళ సైడే ఉండే, అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే. అంటే అప్పుడు మా మామయ్య కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ తెలీదు కదా ఇండస్ట్రీ అది ఇది అనేది, కొంచెం వాళ్ళకి ఉండే ఫిల్మీ స్టైల్లో ఉండే అనమాట. మన దగ్గర అంతా కూల్ ఫిల్మీ స్టైల్లో ఉండే. మా ఆయనని నెక్స్ట్ ఇంటర్వ్యూలో తీసుకొని వస్తాను కదా, అప్పుడు అడగండి, ఆయన నోట్లో వినండి, అది బాగుంటది. ఓకే, లైక్ ఐ మీన్ మీ మొత్తం ఈ జర్నీలో బెస్ట్ మెమరీ ఏంటి ఇప్పటి వరకు కాదు, ఆ 9 months లో ఒక బెస్ట్ మెమరీ మీరు ఇంకా గుర్తుపెట్టుకున్నది? అంటే there was a point where షూట్ ఉండే, ఈవెంట్ ఉండే, దాని తర్వాత మళ్ళీ షూట్ ఉండే, ప్లస్ వేరే సీరియల్స్కి వెళ్ళి ప్రమోట్ చేసుకోవాల్సింది ఇది. సో ఇలా ఇంత ఉండే అనమాట. 36 hours కంటిన్యూస్ గా వర్క్ చేసా, వితౌట్ బ్రేక్, నో స్లీప్, నథింగ్. ఓకే, సో అప్పుడు కిరణ్ వాజ్ ఆన్లైన్. అండ్ అది ఎట్లా అంటే నా అసిస్టెంట్ ఇట్లా షర్ట్ పాకెట్ ఉంటది కదా, వాడు అక్కడ ఫోన్ పెట్టేసుకుంటుండే నాది. సో కిరణ్ యూస్ టు బి కాన్స్టెంట్లీ ఆన్ వీడియో కాల్. ఎందుకంటే నాకు మార్నింగ్ అయితే తనకి నైట్ అయితే నాకు మార్నింగ్ కదా. సో దీనికోసం ఈ యూస్ టు బి దేర్ అనమాట. ఎప్పుడు గ్యాప్ దొరికితే ఐ టు వేక్ హిమ్ అప్, నిద్రలో నుంచి లేచి ఈట్ ఇలాంటిది, ఆ స్మాల్ మూమెంట్. బట్ దట్ 36 hours వన్ స్ట్రెచ్ ఈవెన్ హీ వాస్ దేర్ ద ఎంటైర్ టైమ్, బికాస్ నేను పడుకోలేదని చెప్పి తను కూడా హీ వాస్ దేర్ అనమాట. హీ వాస్ అవేక్, కూర్చుండిపోయి అలా ఉంటున్నాడు, బట్ హీ వాస్ స్టిల్ దేర్. దట్ ఈస్ వెన్ ఐ వాజ్ లైక్ వెరీ షూర్ దట్ ఐ హ్యావ్ టు marry this guy అన్నట్టు. గ్రీన్ ఫారెస్ట్ అని అనిపిస్తుంది అనమాట. అంటే హీ వాజ్ వెరీ కైండ్ మ్యాన్. నేను షూట్ లో ఉన్నప్పుడు కూర్చోడానికి లైక్ నార్మల్ గా చైర్స్ ఉంటాయి కదా, హీ సా దాట్ అండ్ దేర్ వాస్ అ పాయింట్ వేర్ ఇదే వీడియో కాల్ ఇట్లానే ఉన్నప్పుడు నేను నాప్ తీసుకుంటున్నా 10 minutes, లైక్ లంచ్ అవర్ లో 10 minutes బిఫోర్ ఫుడ్ వచ్చే లోపు. సో హీ సా దాట్ అండ్ కంఫర్ట్ లేదు, పడిపోతున్నా అని చెప్పి అమెజాన్ లో వాళ్ళ బ్రదర్ అకౌంట్ లో చెప్పి ఆర్డర్ చేపించి ఒక ఈజీ చైర్ నెక్స్ట్ టైం వచ్చేలాగా. సో ఆల్ దోస్ స్మాల్ థింగ్స్ ఇట్ మ్యాటర్స్ అ లాట్. ఎగ్జాక్ట్లీ, యా. సో అంతా అన్ని చేస్తుండే. ఫర్ ఉమెన్ ఇట్ మ్యాటర్స్ వెరీ మచ్. ఎగ్జాక్ట్లీ. సో ఆల్ దట్ హీ డస్ ఈస్ అ వెరీ నైస్ గై. సో అలా ఫిక్స్ అయిపోయారు మ్యారేజ్ అక్కడ. అప్పుడు అలాంటివన్నీ చేసినప్పుడు అయితే ఇంకా కంప్లీట్ గా పడిపోయాను అనమాట. పడిపోయారా? ఓకే, బట్ అంటే మొత్తం అన్ని వదిలేసి సీరియల్, యువర్ యాక్టింగ్ కెరియర్? నో, దట్ వాస్ ప్రిపేర్డ్ మ్యాన్. ఐ వాస్ ఆల్వేస్ ప్రిపేర్డ్. లైక్ నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేసా. ఐ వాస్ హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్. అండ్ ఒక మంచిగా హీరోయిన్ గానే స్టార్ట్ అయ్యా, హీరోయిన్ గానే వర్కునే చేసా. సో ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. సో దిస్ వాజ్ నాట్ ఇన్ మై ప్లాన్ వెడ్డింగ్ ఇంత తొందరగా అవుతుంది అని. ఈవెన్చువల్లీ అవుతుంది అని అనుకున్నా, బట్ వెడ్డింగ్ అయ్యాక డెఫినెట్లీ ఐ థాట్ ఐ టేక్ అ బ్రేక్ ఫర్ ఫ్యూ ఇయర్స్. మీ థాట్ అవుతుంది, ఇట్ వాజ్ మైన్. ఓకే, నేను ఇంకా కిరణ్ గారు సీరియల్స్ వద్దు వచ్చేసి అన్నారేమో అనుకున్నాను. నో, ఐ డోంట్ థింక్ దట్ విల్ బి అ రైట్ థింగ్ టు డూ. ఎవరికైనా సరే వాళ్ళ ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ అ మదర్, యు నో. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను ఏమైనా ఫుడ్ తిన్నానంటే దీని వల్లనే కదా. సో అలా చెప్పడం అది రైట్ కాదు. అండ్ దిస్ వాజ్ మై డెసిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అంటే పర్సనల్ లైఫ్ లో కూడా యూ హ్యావ్ టు పుట్ యువర్ 100% అట్ దట్ రైట్ టైం. లేదంటే ఏది సింక్ అవ్వదు. I think you have seen a lot of people kada. Yeah, yes. They will take that small break. I agree. Yeah, that is needed. So I was prepared for that. Endukante 18 hours 20 hours nu manam work chestunnappudu when you cannot give that time to your partner, no point getting married. But being prepared is a thing. Correct. Actually. You have to be prepared. Okay, that's so nice. You have to give up so many things. I agree. Like inni రోజులు ఇండిపెండెంట్ గా ఉండడం, you are earning a lot, you're doing well, fame, everything you have to give up. Okay. But it's worth it. It definitely worth it. Okay. Because personal life lekunda you can't be happy. Of course. Kada. So I am a very that kind of a person. My family is everything. Okay. So and మీ ఫ్యామిలీ ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ యుఎస్ వెళ్ళిపోవడం కూడా ముందే మెంటల్లీ లేదు. That is not prepared man. That was something I never thought I would do it.
ఓకే ఐ నెవర్ థాట్ నేను ఇండియా నుంచి బయటికి వెళ్ళి ఉంటా ఆర్ పెళ్లి చేసుకుని ఉంటా అనేది మాత్రం నెవర్. నా వైల్డెస్ట్ డ్రీమ్ లో కూడా లేదు అది. ఓకే నెవర్ ఐ థాట్ దట్. దెన్ ఎలా ఇమాజిన్ చేసుకున్నారు? లైక్ no maybe because I love him, like the love I had towards him, and he made me feel that so secure, so I took that decision on that. చాలా వైల్డ్ గా తీసుకున్నా ఈ డెసిషన్ అయితే, వెరీ ఫాస్ట్ గా కూడా. లైక్ యు ఆర్ ద ఓన్లీ డాటర్. యా, పేరెంట్స్ నుంచి అయితే దే వర్ ఆల్ లైక్ ఫస్ట్ నుంచి వాళ్ళు ఏంటంటే యూ టేక్ యువర్ డెసిషన్, నువ్వు ఇట్స్ యువర్ లైఫ్, అట్ ద ఎండ్ ఆఫ్ డే మంచిగా డిసైడ్ అవుతే యూ విల్ బి హ్యాపీ అన్నట్టు ఫస్ట్ నుంచి కూడా. సో దే ఆర్ ఆల్ కూల్, ఎప్పుడు దేనికి రెస్ట్రిక్షన్ లేదు. మా ఇంట్లో ఐ టోల్డ్ దట్ నేను ఇలా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా ఆర్ మేము ఇలా మాట్లాడుకుంటున్నాం, మీరు ఒకసారి చూడండి అంటే వెంటనే దే వర్ ఓకే విత్ ఇట్. దట్స్ సో కూల్. చాలా నమ్మకం ఉంటుంది. ఓకే, మీరు మాత్రం ఫాస్ట్ గా ఇలా డిసిషన్ తీసేసుకున్నారు యుఎస్ కి వెళ్ళడం. ఎస్, ఓకే, ఐ డిసైడెడ్ ఫర్ కిరణ్, ఎస్, బట్ యుఎస్ కి వెళ్తాననేది నేను కూడా అనుకోలేదు. ఓకే, అంటే ఐ హ్యాడ్ టు రెస్పెక్ట్ హిస్ చాయిస్ కదా. ఇప్పుడు తను ఐఐటీలో చదివి, ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఇన్ టు ఐఐటీ, తను అక్కడ చదివి మళ్ళీ అక్కడికి వెళ్ళి 2 మాస్టర్స్ చేసుకుని, హీ డిడ్ సో మచ్ ఫర్ హిస్ లైఫ్. సడన్ గా నేను ఇప్పుడు వెళ్ళి నా కోసం నువ్వు వచ్చేసి అంటే తను వస్తాడు డెఫినెట్లీ, ఇప్పుడు కూడా నేను చెప్తే తను వస్తాడు. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిస్ ఎఫర్ట్. 9 years ఇప్పుడు నా వర్క్ నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిస్ ఎఫర్ట్ ఆల్సో కదా. సో ఐఎమ్ ఓకే టు టేక్ అ బ్రేక్. ఓకే, హౌ స్వీట్. ఐ మీన్ టు కంటిన్యూ విత్ దట్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? ఇంత చెప్పారు కదా. ఒపీనియన్ అంటే లవ్ కి చాలా పేషెన్స్ ఉండాలి. యూ హ్యావ్ టు ఫర్గెట్ హూ యూ ఆర్ and accept the other person for who he is. Okay. Otherwise ఇది ఎప్పటికీ అవ్వదు. No, that will not work. నువ్వు నాలాగా ఉండాలి or నేను అనుకున్నట్టు నువ్వు ఉండాలి. No, that will not work. ఏం లేదు, నాకు ఒకటే ఈక్వేషన్. వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ వెన్ యూ వాంట్ యువర్ రిలేషన్షిప్ టు వర్క్, తను ఒక ఎయిమ్ ఉంటుంది, నీకు ఇంకొక ఎయిమ్ ఉంటుంది అనుకోండి. సో తను ఒక సైడ్ మీరు ఒక సైడ్ వెళ్తే ఇద్దరు ఇలా వెళ్తూనే ఉంటారు, యూ విల్ నెవర్ మీట్. సో కామన్ గోల్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నాది కిరణ్ దే ఇస్తా. నాకు పిజ్జా చాలా ఇష్టం, కిరణ్ కి కూడా చాలా ఇష్టం. సో తనకి పైనాపిల్ పిజ్జా చాలా ఇష్టం, నాకు పైనాపిల్ పిజ్జా అస్సలు ఇష్టం లేదు. సో ఇప్పుడు నేను తను తినకు పైనాపిల్ పిజ్జా, అరే అదేంటి అంటే హీ విల్ నాట్ లైక్ ఇట్ బికాస్ హీ లైక్స్ దట్. లేదా తను నాకు చెప్తే అరే నువ్వు తిను పైనాపిల్ తిని ఫోర్స్ చేసినట్టు ఉంటుంది. ఈవెన్ ఐ విల్ నాట్ లైక్ ఇట్. సో వాట్ వీ హ్యావ్ టు డూ వెన్ వీఆర్ ఆర్డరింగ్ వన్ థింగ్, హాఫ్ తనకు నచ్చినట్టు హాఫ్ నాకు నచ్చినట్టు, both are satisfied. Okay. So ala you have to compromise, you have to adjust. Everyone, both male and female. Okay. Then everything will be cool. Appude love, appude exist avutadi love, ledante vetukkovali ekkada undali. లవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యారేజ్ కదా. అంటే కరెక్ట్, మ్యారేజ్ కి చాలా కావాలి. లవ్ అంటే ఒక ఇద్దరు పర్సన్, మీరొకరు ఒకరు ఉంటే సరిపోతుంది. మ్యారేజ్ అంటే ఫ్యామిలీ ఉండాలి, మీరే ఒక ఫ్యామిలీ అవ్వాలి. ఎస్, సో డెఫినెట్లీ. ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా ఎన్ని ఇయర్స్ లో? అదే నేను మీకు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ, దిస్ వాజ్ మై సాక్రిఫైస్. చాలా మంది ఇదే అడుగుతారు, హౌ కమ్ డిడ్ యూ లీవ్ ఇండస్ట్రీ, అంత పేరున్నప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ ఉండే, వై డిడ్ యూ లీవ్ అన్నట్టు. దిస్ ఇస్ ద ఆన్సర్. ఐ వాజ్ రెడీ టు సాక్రిఫైస్, లేదంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. తను ఇక్కడ వచ్చినా హీ విల్ నాట్ బి హ్యాపీ. ఇప్పుడు అందరు హ్యాపీ, నేను హ్యాపీ, తను హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ, మా ఫ్యామిలీ హ్యాపీ, అందరం వీఆర్ గుడ్. సో ఒక్క పర్సన్ అడ్జస్ట్ అవ్వడం ఆ పాయింట్ లో, ఆ రైట్ మూమెంట్ లో ఇస్ వెరీ నీడెడ్. లేదంటే నథింగ్ విల్ గో ఫర్దర్. బట్ వెన్ అంటే ఒక అబ్బాయి ఎప్పుడైతే గ్రీన్ ఫారెస్ట్ అవుతాడో అప్పుడే ఇలాంటి సాక్రిఫైసెస్ అవుతాయి కదా. ఎస్, 100%. మనం కొంతమంది విల్ బి వెరీ బ్లైండ్ గా, దట్ ఈస్ నాట్, దట్స్ నాట్ గుడ్, దట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బోత్. సో మనం కొంచెం బ్రెయిన్ వాడాలి, అన్ని కరెక్ట్ గా చూసుకుంటే అప్పుడు సెట్ అవ్వచ్చు. అప్పుడు మీరు వదిలిపెట్టడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. బాగా తెలుగు మాట్లాడేస్తున్నారు, అర్థం ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుగు మాట్లాడడం. సో కిరణ్ తో ఏమవుతుంది అంటే 60% 70% ఇంగ్లీష్ ఉంటుంది, 30-40% తెలుగు ఉంటుంది. మామయ్య వాళ్ళది ఎట్లా అంటే మరాఠీ అండ్ తెలుగు మిక్స్, రూట్స్ అటువైపు అనమాట, పూణే సైడ్. సో అలా. ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ ఆబ్వియస్లీ కన్నడ అండ్ ఎక్కడో అక్కడో తెలుగు. సో మిక్స్ చేసి కిచడి అయిపోయి ఉంటుంది లాంగ్వేజ్. బట్ ఐఎమ్ గ్లాడ్ బికాస్ కిరణ్ తెలుగు ఇస్ తెలంగాణ స్లాంగ్. దట్స్ వేర్ ఐఎమ్ గెటింగ్ దట్ తెలంగాణ స్లాంగ్ రైట్ నౌ. తనతో మాట్లాడి ఇప్పుడు. ఓకే ఓకే మ్యామ్, ఇందాక మీరు ఒక బిగ్ సాక్రిఫైస్ చేశారు కదా రైట్ టైమ్ లో అని. సో
ఇది కూడా అటాచ్డ్ థింగ్ అనుకోండి. ఉమెన్ ఎంపవర్మెంట్, మీరు ఒక ప్రాపర్ జాబ్ చేస్తున్నారు, అప్పుడు యాక్టింగ్ అనేది మీ కెరియర్ అసలు పీక్ స్టేజ్ లో ఉంది. అలాంటి స్టేజ్ లో మీరు వదిలేసి వెళ్ళింది, అక్కడ ఒక రైట్ పర్సన్ ఉన్నారు, సో వెళ్ళారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత వరకు అవసరం ఉందా అసలు? ఉమెన్ జాబ్ చేయడం, ఐ మీన్ లైక్ వదిలేసి రావచ్చు, అమ్మాయిలే వదిలేయాలి జాబ్, ఇప్పుడు అబ్బాయిలకి? డెఫినెట్లీ నో. Women has to be empowered. No, you get married to anyone, no matter how like ఎంత డబ్బులు ఉంది వాళ్ళ దగ్గర, or your father దగ్గర ఎంత డబ్బులు ఉంది, brother దగ్గర ఎంత ఉంది, no, doesn't matter. You earn yourself for your food, for your ఇది, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అదేమవుతుంది అంటే ద మూమెంట్ యూ డూ దాట్, యూ విల్ గెట్ దట్ స్ట్రెంగ్త్, యూ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో. బట్ ఇంకొకటి కూడా ఉంటది. ఇప్పుడు వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దెర్ ఇస్ అ స్మాల్ చిన్న లేయర్ ఆఫ్ గ్యాప్ ఉంది. ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ కి అబ్బాయిలాగా బిహేవ్ చేయడానికి, అమ్మాయిలు అబ్బాయిలాగా వాళ్ళు ఎలా అయిపోతారు. కొంతమంది నేను చూస్తున్నా, దే ఆర్ లైక్ ఆ ఫెమినైన్ ఆ ఎనర్జీయే లేదు. That feminine energy should not go. You have to be empowered. You have to be you have to stand on your own feet. But that doesn't mean that men andaru bad or వాళ్ళు చెప్పడం నేను ఎందుకు వినాలి, అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఇద్దరం ఈక్వల్ గా ఉండాలి మన రిలేషన్, లైక్ ఎనీ రిలేషన్షిప్ లో ఇద్దరం ఈక్వల్ ఉండాలి. నా ఇప్పుడు నేను ఇది సాక్రిఫైస్ చేస్తాను, మా ఆయనకు అది తెలుసు కదా, నేను మొత్తం వదిలేసి వచ్చాను. టుమారో ఇఫ్ ఐ ఆస్క్ హిమ్, అరే ఇఫ్ నాకు అక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు, కెన్ యూ ప్లీజ్ కమ్ డౌన్ టు ఇండియా, లెట్స్ గో బ్యాక్ అంటే హీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్, బికాస్ ఐ డిడ్ ఇట్. నేను డిమాండ్ చేశాను అనుకోండి, అరే నువ్వు రా, లేదంటే నాకు వద్దు, ఇవ్వదు. సో యూ షుడ్ నో వేర్ టు డూ, వాట్ టు డూ అన్నట్టు. ఎంపవర్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే మన కెరియర్ లో, మన ఎడ్యుకేషన్ లో, మన లైఫ్ సెటిల్ చేసుకోవడం విషయంలో. రిలేషన్షిప్ లో ఎంపవర్మెంట్ రావద్దు, అప్పుడు ఎక్కడికి వెళ్ళదు. డూ దాట్ ఓన్లీ టు ఎర్న్, టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ and to educate yourself. Akkada definitely ga kavali, but don't bring that to the family because that's going to become very chaotic. You can't be happy. Okay, that's what I feel. ekkada stand తీసుకోవాలి, ekkada stand you should know that. You should know definitely. Family దగ్గర వస్తే ఇంకా చాలా మొత్తం ఇదైపోతుంది. You can also not be peaceful కదా. ఎగ్జాక్ట్లీ, బట్ ఒకరు ఉండాలి, మీకు మీరు సపోర్ట్ చేసుకోగలిగిన స్టేజ్ లో ఉంటే సరిపోతుంది. జస్ట్ డెఫినెట్ గా ఎర్నింగ్ అయితే ఉండాలి. somehow do whatever you want. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా లైఫ్ స్టైల్ కి నాకు 20,000 కావాలి, మీ లైఫ్ స్టైల్ కి మీకు 1 lakh కావాలి. సో ఫైండ్ అ వే. ఇప్పుడు నాకు 20,000 కి నేను ఒక వే వెతుకుంటా, ఇది ఉంటే ఐ కెన్ సస్టైన్ అని. మీకు 1 lakh కావాలంటే యూ ఫైండ్ అ వే. ఓకే, and that's it. Don't bring that to the family. When it comes to matter, when it comes to money, ఏదైనా చెప్తే సరే, ఇప్పుడు 20,000 వచ్చే వాళ్ళకి 1 lakh కావాలి, 1 lakh వచ్చే వాళ్ళకి 2 lakhs కావాలి, 5 lakhs దానికి మించి కావాలి. ఎక్కడైనా ఉంది మాకు ఇంతవరకు వచ్చింది అని థ్యాంక్ఫుల్ ఉన్న పర్సన్స్ చాలా తక్కువ కనిపిస్తారు. గ్రాటిట్యూడ్, ఓకే నేను ఇంత సంపాదిస్తున్నాను, ఐఎమ్ హ్యాపీ, నా ఫ్యామిలీ బాగుంది, నేను బాగున్నాను, నా హెల్త్ బాగుంది, హ్యాపీ అనేది తక్కువ కనిపిస్తుంది కదా. గ్రాటిట్యూడ్ గురించి ఏం చెప్పాలంటారు, మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు? నేను యాక్చువల్గా ఇది నేను కూడా lately I learned, అంటే there are certain way to feel grateful. నేను ఇప్పుడు ఒకటి జర్నీ స్టార్ట్ చేశాను అనమాట, 100 days of gratitude journey. సో it's all very small things. మీరు డైలీలో రాసుకోవడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ అ ప్లేట్ full of fruits today, or some food, or whatever, very small thing. If you're grateful అనేది మీకు మీరు ఫీల్ అవుతే, you will feel very satisfied about your life. Exactly, ఆటోమేటిక్ గా మీరు హ్యాపీగా ఉంటారు. లేదంటే మీరు చెప్పినట్టు యూ స్టార్ట్ కంపేరింగ్. ఇప్పుడు నా దగ్గర iPhone 13 ఉంది, మళ్ళీ నాకు 15 కావాలి, 16 కావాలి, ఇంకేదో కావాలి. సో యూ జస్ట్ కీప్ ఆన్ గోయింగ్, దేర్ ఇస్ నో ఎండ్ అట్ ఆల్. ఒక బ్యాగ్ ఉంది, మళ్ళీ ఇంకో బెటర్ బ్యాగ్ కావాలి, ఇంకో. సో ద డే యూ స్టార్ట్ బికమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్, యువర్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్డ్ అనిపిస్తుంది. ఆ ఫీలింగే వేరు. అంటే జస్ట్ రాసుకోవడం కాదు నేను చెప్తాను, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఓకే, సో జస్ట్ రాయడం కూడా డిఫరెంట్ థింగ్. అవును, ఫీల్ అయితేనే చాలా ఉన్నాయి. యూట్యూబ్ లో వేస్తే గ్రాటిట్యూడ్ జర్నీస్, యూ ఫైండ్ సో మెనీ థింగ్స్, వాట్ ఎవర్ ఫిట్స్ ఇన్. మీకు స్టార్ట్ చేస్తే యూ విల్ ఫీల్ సో మచ్ డిఫరెన్స్. ఒక్కసారి చేస్తేనే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, ఎవ్రీథింగ్. నాకు ఈ రోజు 1% నాకు జస్ట్ ఒక ఫ్రూట్ ఇచ్చినా కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. Okay, because there's so many people who don't get that also. Exactly, kada, I agree. So you should be very grateful. I am very grateful in that way. నాకు ఏం ఆశ ఉండదు లైఫ్ లో.
ఓకే, నథింగ్. యు ఆర్ ఫుల్ఫిల్డ్ కంప్లీట్. I am happy with what I am, man. I am very happy with where I am, what I am. అక్కడితో సరిపోతుంది, ఇంకా క్యారెటిక్ మైండ్ ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు, లైఫ్ అది బాగుంటుంది కదా. ఓకే, దెన్ ఇట్ కమ్స్ టు డిప్రెషన్. ఇప్పుడు జనరేషన్ కి, ఇప్పుడు వస్తున్న పిల్లలకి ఎగ్జామ్ ఫెయిలా, డిప్రెషన్. ఇంకా నేను డిప్రెస్డ్ ఉన్నా మమ్మీ, ఇప్పుడు నాకేం చేయాలి అర్థం అవట్లేదు, నేను సైకాలజిస్ట్ దగ్గర పోతున్నా, లైక్ ఇలా మారిపోతున్నారు వెంట వెంటనే. చిన్న విషయం, లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్. ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం వస్తే డిప్రెషన్, లేదంటే ఒక్కటి ఇంకేది జరిగినా డిప్రెషన్, చచ్చిపోవడం, సూసైడ్, ఇక్కడ వరకు వెళ్ళిపోతున్నారు కదా. వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? వాళ్ళకి చెప్పడం ఏం లేదు, ఆనెస్ట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేరెంటింగ్ అంతే. పేరెంటింగ్ చైల్డ్హుడ్ మనది ఫస్ట్ 15 or 13 years మన చైల్డ్హుడ్ ఏముంటుందో, నెక్స్ట్ 30-50 years దాని రిఫ్లెక్షన్ ఉంటుంది మన లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో if your childhood is happy, your rest of the life will be happy. If that is not good, ఇవన్నీ వస్తాయి. They find reasons for it. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్ల, షీఈస్ గాన్ త్రూ సో మచ్ సాడ్నెస్ ఇన్ లైఫ్. అమ్మ నాన్న గొడవలు పడడం, అరవడం, లైక్ ఇది చూసి చూసి పెరిగింది ఆ పిల్ల. సో ఏమవుతుంది అంటే షీ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అంటే తను ఒక ఏజ్ కి వచ్చాక she'll attract that kind of men in her life. ఎందుకంటే for her it's common. Father was like this with my mother. So నేను అలాంటి వాడిని అట్రాక్ట్ చేయడం తప్పేంటి? So she will attract that kind of energy. Okay, it's not her mistake kada. It's parenting. You should know what to talk in front of your children. You should know how to behave in front of them. The moment you cross that limit, you are ruining the kids life అంతే. ఫ్యూచర్ అంతా అదే వస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ డిప్రెషన్ లేదా యాంగ్జైటీ, ఇవన్నీ వాళ్ళకి మీనింగే తెలియదు ఆనెస్ట్లీ. అవును, తెలిసిన వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ దట్ వే, ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ వాళ్ళు తెలుసుకున్నారు. దే ఆర్ గోయింగ్ ఫర్ హెల్ప్, దే ఆర్ సీకింగ్ హెల్ప్ కదా, దట్స్ గుడ్. ఈ చిన్న చిన్న వాళ్ళు ఈ నోట్లో ఇలా వస్తున్నాయి అంటే దట్ మీన్స్ దే వాంట్ దట్ అటెన్షన్. పేరెంట్స్ హ్యాస్ టు సీ దట్ అండ్ అండర్స్టాండ్, వీళ్ళ నోట్లో ఇది వస్తుంది అంటే దెర్ ఇస్ సంథింగ్, వాళ్ళకి ఏదో ఒక పెయిన్ ఉంది. So we have to be very friendly with them to understand what it is. Exactly. Ledante like they cannot live their life fulfilled completely. But that's not their mistake. Definitely man, 100%. 18-20 years లో కూడా పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారంటే అది వాళ్ళ తప్పు కానే కాదు. It's all their childhood traumas. It's the healing journey that they should start. First of all, parents ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ లో ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే, పిల్లలకి బ్రాండెడ్ బట్టలు కొనడం, వాళ్ళని కార్లోనే తీసుకెళ్లడం, వాళ్ళని ఇలానే ఉండమని చెప్పడం. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇప్పుడు? వెన్ యూర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ దట్ కైండ్ ఆఫ్ అ లైఫ్, వాళ్ళకి రియల్ లైఫ్ ది మీనింగ్ కానీ యాక్చువల్ లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. కరెక్ట్. మనం మట్టి విలువ, గాలి విలువ, ఇవి ఏది తెలియదు వాళ్ళకి. సో దట్ ఈస్ రాంగ్ కదా. కరెక్ట్. వాళ్ళకి ఏజ్ వచ్చాక లెట్ దెమ్ డూ, బట్ వెన్ యూర్ ఇన్ అ చైల్డ్హుడ్ దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్. వన్ మెయిన్ ఫుడ్ వేస్ట్ చేయడం నుంచి, వాళ్ళ ప్లేట్ లో పెట్టుకున్న ఫుడ్ దే విల్ వేస్ట్ ఇట్. వద్దు, కారం అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, దెన్ డోంట్ ఫీడ్ దెమ్ దట్ మచ్. ఎగ్జాక్ట్లీ. మొత్తం ప్లేట్ ఫినిష్ అవ్వాలి, వాళ్ళ ప్లేట్ వాళ్ళే తీసుకెళ్లి పెట్టాలి. ఆల్ దీస్ షుడ్ కమ్. బిహేవియర్, మనం బేసిక్ మేనర్స్ నేర్పించి ఇంట్లో సర్టన్ వేలో పెంచుకుంటే ఇలాంటివి అస్సలు వాళ్ళ నోట్లో రానే రాదు. ఓకే. పేరెంట్స్ ఒకసారి చూడండి పిల్లల్ని ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ లైఫ్ ఎలా నడుస్తుందనే చూడండి ఫస్ట్, దెన్ యూ విల్ నో కదా. అండ్ రెస్ట్రిక్షన్ అది కూడా చేయొద్దు. యూ షుడ్ నాట్ టెల్ లైక్ కొట్టడం కానీ, స్టబర్న్ గా చేసేయడం కానీ, అందువల్లనే ఇవన్నీ వస్తాయి. ఆల్ దీస్ ఆర్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఆర్ పేరెంటింగ్. మన అంతే, పేరెంట్స్ కూడా తప్పులేదు, బికాస్ వాళ్ళకి తెలియదు కదా. దే షుడ్ ఎడ్యుకేట్ దెమ్ సెల్ఫ్స్. కొంచెం ఇలాంటి కోర్సెస్ ఇవన్నీ తీసుకుని దే విల్ నో. దట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు. ఓకే, దెన్ అబౌట్ యువర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, బట్ డౌట్ ఈస్ తెలుగులో స్టార్ట్ చేశారు. స్టార్టెడ్ డూయింగ్ వ్లాగ్స్ ఆర్ కైండ్ ఆఫ్, ఏదైతే పూజ చేస్తున్నారో మీరు పూజ చేసిన వీడియోస్ కూడా తెలుగులో ఉంటున్నాయి. అంటే నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ తెలుగు లాంగ్వేజ్ కానీ, ఈ నేలంకి కానీ నేను చాలా రుణపడి ఉంటా. బికాస్ వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే, ఇట్స్ బికాస్ ఆఫ్ వరుదిని పరిణయం, అండ్ ఐ కేమ్ హియర్ బికాస్ ఆఫ్ దట్ తెలుగు పీపుల్. అండ్ నేను ఈరోజు ఏం ఉంటే కూడా బికాస్ ఆఫ్ ద లవ్ దే హావ్ షోన్ మీ. సో ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. నేను ఎనీ టైమ్
ఈ ప్లేస్ కి నా సైడ్ నుంచి ఏం కావాలంటే కూడా ఐ విల్ బి రెడీ టు డూ దాట్. అండ్ ఆబ్వియస్లీ అందుకే అంత గ్రేట్ఫుల్ ఉన్నా కాబట్టి నా ఛానల్ ని కూడా నేను తెలుగులోనే స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ మీ పూజలు, మీ మంత్రాలు చదువుతుంటే వావ్, ఎంత అంటే చక్కగా నీట్ గా కూర్చొని అంత బాగా పూజలు చేస్తారని వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. వరుదిని కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ చందన గారు ఆల్సో ఫాలో, ఐ మీన్ గాడ్ ని బిలీవ్ చేస్తారా బాగా? చాలా. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ. అది ఏ గాడ్ అని మనం అనుకుంటే ఆ గాడ్ మనకు లైక్ మనకు ఇష్టం పెరుగుతుంది కానీ there is definitely an energy. Yes. Manifestation. And manifestation చాలా నమ్ముతా. And I believe in energy a lot. And సాయిబాబా అంటే నాకు పిచ్చి. ఓకే. చాలా. My entire family. I went to a family also like that. Like నేను వెళ్ళిన ఫ్యామిలీ కూడా, కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్స్ట్రీమ్ చాలా చాలా beloved devotees of సాయిబాబా. ఓకే. చాలా వెళ్ళారు. ఓఎస్ వెళ్తూనే ఉన్నా. వెళ్తారు కదా. మా మామయ్య వల్ల మాకు షిర్డీలో చాలా ఈజీగా కూడా దర్శనాలు అయిపోతున్నాయి. ఈ డొనేట్స్ అక్కడ. సో మా అత్తమ్మ ఉన్నప్పుడు అయితే ఆమె చాలా చేస్తుండే ఇన్ ద నేమ్ ఆఫ్ సాయిబాబా. పిల్లలకి ఫుడ్ పెట్టడం కానీ, అంటే ఆమె ఎక్స్ట్రీమ్ లెవెల్. నేను అది ఆ స్టోరీస్ అన్ని విని, నాకు అత్తమ్మ లేరు, ఆవిడ చనిపోయారు, ఫ్యూ ఇయర్స్ అయిపోయినాయి. సో she used to do all that, like beggars ni ఏం లేకుండా రైల్వే స్టేషన్ లో ఇట్లా పడుకుంటారు కదా, వాళ్ళని కూడా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఆ స్వతహా తనే ఉండి వాళ్ళకి ఫుడ్ పెడుతుండే. దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ షీ వాస్. వావ్. మంచి వాళ్ళందరూ తొందరగా వెళ్ళిపోతారు అనేది అందుకే. షీ వాస్ అ వెరీ నైస్ లేడీ. ఐ ఆల్వేస్ మిస్ బీయింగ్ విత్ హర్. అత్తమ్మని. మిస్సింగ్ యువర్ అత్తమ్మ, నాట్ అమ్మ. షీ ఈస్ వెరీ నైస్. అంటే మా అమ్మ కూడా ఇప్పుడు మా ఇంట్లో కూడా షీ డస్ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ గురువారం వస్తే ఆ ఒక బాబా పేరు మీద దేర్ ఆర్ దీస్ అండర్ ప్రివిలేజ్ కిడ్స్ వస్తారు అనమాట మా ఇంటికి. నేవని ఎక్కడా చెప్పుకోను, బట్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి బై దిస్ ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అయ్యి చేస్తే హ్యాపీ. సో వాళ్ళు 4 members తో నేనే స్టార్ట్ చేశాను బిఫోర్ మై మ్యారేజ్. 4 members తో స్టార్ట్ చేసా. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 80 members వరకు వస్తున్నారు. వావ్. యా, సో నైస్ మ్యామ్. ఇంకా మీరు బాగుండకుండా ఎలా ఉంటారు? యూ విల్ బి లైక్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. దేవుడికి మనం దేవుడి తరపున ఒక 10 మందికి హెల్ప్ చేస్తే బెటర్ ఇచ్చేస్తారు. ఇచ్చినా ఇవ్వకపోయినా వాట్ ఎవర్ యు ఆర్, నీకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దట్స్ వాట్ ఐ హావ్ లెర్న్డ్. ఓకే. ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాజ్ నాట్ ఇన్ దిస్ జర్నీ, మేబీ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. మేబీ నాకు ఇంకా ఏదో కావాలి అనిపిస్తుండేనేమో. బట్ మేబీ ఐఎమ్ ఇన్ దిస్ జర్నీ సో దట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. నాకు యూ ఆస్క్ మీ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్, ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్. ఐ మైట్ ఆస్క్ ఫుడ్ అంతే. ఓకే, దట్స్ ఆల్. బా, సో నైస్. ఇక్కడతో అసలు ఇంకేం కోరిక లేదు అంటేనే I'm satisfied, man. I'm satisfied. Again, this I'm listening this. You're satisfied with what you have. Yes. Super, ma'am. And these 2 questions are very common in my interviews. The most happiest moment in your life, the most. Chala unnai. 2 things chepta. Okay. One is my wedding. Okay. A moment where, you know, okay, finally it happened annattu, because there was few struggles. So avani cross chesi, it finally happened ane moment was like very magical and nice. Gurtu kuda ledu ఆ moment tappa, నాకు తాళి కట్టించుకోవడం తప్ప నాకు ఇంకా వేరే ఏం గుర్తు కూడా లేదు. వెనకాలది తర్వాతది కూడా ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ వన్. అండ్ తర్వాత ఇంకొకటి మా ఇంట్లో హనీ అనేసి నా పెట్ అనమాట, తనని ఇంటికి తీసుకొచ్చినప్పుడు. ఓకే, నేను మీ పప్పి ఈ రోజు కూడా మీరు పోస్ట్ పెట్టారు చూసాను. How is she? She's amazing. She's 13 completed, 14 ఇప్పుడు. Oh, yeah. Okay. Then the most saddest, like saddest part. You are so sorrowful. చాలా బాధగా ఉన్నది. I'm very emotional as a person. So నాకు sad ఎప్పుడు అనిపిస్తుంది అంటే any person who does suicide. The word suicide itself is very sad and that lead to anger. Okay. అంటే దేనికైనా అయిపోయి లైక్ ఏదో ఒక రీజన్, బట్ వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, లైఫ్ మనం తెచ్చుకున్న లైఫ్ కాదు. సంబడి గిఫ్టెడ్ దట్ లైఫ్ అండ్ వీ హ్యావ్ నో రైట్స్ టు కిల్ అవర్ సెల్ఫ్. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ మేక్ మీ వెరీ సాడ్. బికాస్ నా లైఫ్ లోనే నేను నాకు తెలిసిన వాళ్ళని కూడా కొంతమంది ఒక ఇద్దరిని కోల్పోయినా. సో దట్ ఈస్ వెరీ సాడ్ ఫర్ మీ. మీరు సూసైడ్ చేసుకున్నారా వాళ్ళు? ఎస్, నాకు తెలిసిన వాళ్ళు
చేసుకున్నారు. సో దట్ ఈస్ వెరీ సాడ్. ఇట్స్ వెరీ అన్హీల్డ్ పార్ట్. లైక్ నార్మల్ గానే ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారంటేనే నేను నా వల్ల నేను తట్టుకోలేకపోతా. రీసెంట్ గా శోభిత అని, షీఈస్ నాట్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్, బట్ ఐ మెట్ హర్ ఫ్యూ టైమ్స్. ఇట్ వాస్ వెరీ షాకింగ్ ఫర్ మీ. అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ కుడ్ యూ కిల్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ నాట్ దేర్ ఫర్ యూ. అంత ధైర్యం ఎలా వస్తుంది సూసైడ్ చేసుకో? ఐ డోంట్ నో మ్యాన్. అంటే వేరే వాళ్ళు మన మీద డిపెండ్ అయిన వాళ్ళు గుర్తుకు రారా? ఐ అండర్స్టాండ్ ఎవ్రీ పర్సన్ విల్ గో త్రూ దట్ స్టేజ్. ఎంతో మంది ట్రై చేసి ఉంటారు, ఎంతో మంది ఆ స్టేజ్కి వెళ్ళి ఉంటారు, బట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. You always have to come back. Go to whichever stage you want, but come back. Bounce back stronger. అంతేగాని suicide is not an option. No, not at all. Not at never. all. Okay. That's not your life, man. నీకు రైట్స్ లేదు నిన్ను నువ్వు చంపుకోవడానికి. It's not your life. నువ్వు తీసుకోలేదు ఆ లైఫ్. Somebody gave it to you. It's a gift. Yeah. So that will make me very sad. Okay. And then వరుదిని పరిణయం చూసిన ఆడియన్స్ కి, అప్పట్లో ఆంటీలు అమ్మమ్మలు వీళ్ళందరికీ, మీ ఫ్యాన్స్ కి ఏమైనా ఒక స్వీట్ నోట్ ఉంటే కెమెరా చూసి చెప్పండి. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ చెప్పాలి వరుదిని ఫ్యాన్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత గ్యాప్ తీసుకున్నా మళ్ళీ ఏదో ఒక చిన్న వీడియోలోనో లేదా ఇంటర్వ్యూలోనో ఎలాగైనా మీ ముందుకు వస్తే మళ్ళీ అంత ఆప్యాతంగా నన్ను రిసీవ్ చేసుకుంటారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒక ఫ్యూచర్ లో ఇంకొన్ని జన్మలు ఉంటే కూడా మీ ప్రేమ ఎప్పటికీ నా మీద ఇలానే ఉండాలి అని కోరుకుంటా. అండ్ అందరూ హ్యాపీగా సంతోషంగా మీరు ఏమనుకుంటే అది అవ్వాలని మనస్ఫూర్తిగా నేను దేవుని కోరుకుంటున్నా. స్టే బ్లెస్డ్ అండ్ స్టే హ్యాపీ. ఓకే మ్యామ్, లాస్ట్ క్వశ్చన్. వరుదిని పరిణయం 2 ఉంటే మీరు చేస్తున్నారా? వరుదిని పరిణయం 2? యా. వరుదిని పరిణయం 2 ఉంటే యా, why not? Why not? Okay guys, script రెడీ అయిపోతుంది. అంటే you'll be back into this field, acting కి మళ్ళీ వచ్చేస్తారా? Kiran work batti, so the moment we come back to India then maybe I can always get it back to industry. But appudu nenu heroine ga chestanu anedi doubt, endukante I am getting older kada. Inko 5 years aina you are looking younger than me actually. You look so young. You'll be getting, I mean telugulo చెప్తాను, సారీ. I mean మళ్ళీ కూడా మీరు హీరోయిన్ గానే చేస్తారా? మీరు హీరోయిన్ గా చేయకపోతే మాకు అవసరం లేదు ఆ సీరియల్, ఎందుకు? You have to be the heroine. Okay, సో కన్విన్స్ చేసేద్దాం అయితే మా ఆయనని కూడా, జాబ్ మానేసి వచ్చి ఒక సీరియల్ చేద్దాం హీరోయిన్ గా వరుదిని పరిణయం 2 లో అయితే. యా, కిరణ్ గారు ప్లీజ్ ఇట్లా వరుదిని పరిణయం 2 చేస్తున్నారు, ఇప్పుడు చేసేస్తున్నారు అంతే పక్క. మేము నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను ఇప్పుడే దాన్ని. మీరు వరుదిని పరిణయం 2 చేయాలి. నేను మానేసిన సీరియల్స్ చూడడం మానేసిన, నేను మళ్ళీ టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడాలి. Oh, you stopped watching? Yeah, I stopped watching. నేను ఇంకా అసలు సీరియల్సే చూడలేదు, అస్సలు చూడను ఇప్పటికి. సో ఐ హావ్ టు వాచ్ సీరియల్స్ అగైన్. మళ్ళీ నేను చేసిన మళ్ళీ మీరు సీరియల్ చేయాలి, వరుదిని పరిణయం 2 అవ్వాలి, నేను చూడాలి. సీరియల్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చాకనే ఐ కెన్ ప్లాన్ ఫర్ దాట్. బట్ మూవీస్ కానీ సిరీస్ లో కానీ ఇఫ్ దేర్ ఇస్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్, వెరీ చూసీ విత్ ద సబ్జెక్ట్ కదా. సో ఇంత మంది ఇలా ఇష్టపడుతున్నప్పుడు నేను దాన్ని మెయింటైన్ చేయాలి. ఐ హ్యావ్ టు do such roles, inspiring ga something different undali. So alantidi unte maybe I will do it. appudu US nunchi ila flight eskoni konni రోజులు షూట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సీరియల్ అయితే కమిట్మెంట్ కదా, ఉండాలి. Okay, thank you so much ma'am. I mean it's such a pleasure meeting you. ఎంత హంబుల్ ఉన్నారు గైస్, బయట కూడా చాలా హంబుల్ ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం ఒక డే ఆపుకున్నారు మేడం, ఫ్లైట్ కూడా వెళ్ళకుండా. I mean బయట ఆన్ స్క్రీన్ అంత గ్రాటిట్యూడ్ చూపించడమో లేదంటే బిహేవియర్ అట్లా ఉండడమో ఇట్స్ నార్మల్ థింగ్, బట్ ఆఫ్ స్క్రీన్ కూడా చాలా హంబుల్ ఉన్నారు మేడం. ఈ టైం ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 8:30 దాటిపోతుంది, 9 అవుతుంది, మేబీ నైట్ 9 అవుతుంది. స్టిల్ అక్కడ కూర్చొని నాతో ఇంత చక్కగా మాట్లాడినందుకు సో థ్యాంక్ యూ. ఐ మీన్ చాలా 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 థ్యాంక్ యూ. Thank you so much. And I have been watching you.
యూ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. చాలా థ్యాంక్స్ అండ్ సారీ 1 year వెయిట్ చేయించినందుకు. అన్ఇంటెన్షనల్, అంటే నేను అక్కడ ఉన్నా కాబట్టి సంహౌ నేనైతే ఈసారి ఫిక్స్ అయ్యా యూఎస్కి వచ్చే ముందు తనకైతే నేను ఇంటర్వ్యూ ఇవ్వాలని. ఐఎమ్ సో గ్లాడ్, ఇట్ వాస్ ఫన్. అంటే 1 hour ఎలా అయిపోయిందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వేర్ ఎవర్ యూ ఆర్. ఐ రియలీ విష్ చాలా 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 హైట్స్ కి రీచ్ అవ్వాలి అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. Thank you so much. I'm blushing. Thank you, mom. Thank you, guys. That's all for today. We have Varudhini with us. I mean, it was my dream. 1 year నుంచి నేను వెయిట్ చేసిన, ఇంట్లో కూడా చెప్పేసి వచ్చాను నేను. ఇంటర్వ్యూ విత్ వరుధిని గారు. లైక్ వరుధిని, ఎవ్రీవన్ నోస్ వరుధిని గారు అంటే తెలియదు కదా. హావింగ్ ఇంటర్వ్యూ విత్ వరుధిని. సో మై డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందనమాట మీతో. లైక్ చాలా పెద్ద మాట అది. Yeah, like it's so nice man. Like appudu I was also very young back then, but still you guys appudu meer chusi and you guys have come back inta premato. That is very nice. Yeah, one of my biggest dreams fulfill అయిపోయింది. That's all for today, guys. Keep loving. మీరున్న దానికి గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉండండి. చాలా జాగ్రత్తగా హ్యాపీగా హెల్తీ లైఫ్ లీడ్ చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. Until then, take care. Bye bye.